చేతికందే ద్రాక్ష తోటను టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ధ్వంసం చేయించారని బాధిత రైతు వాపోతున్నారు. అనంతపురం జిల్లా తుంపర్తి మొంటమొరలకు చెందిన 7 ఎకరాల్లో సుధాకర్ అనే రైతు ద్రాక్ష పంట వేశాడు. అయితే ఆ భూమిని ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంది. అప్పటికే పంట వేసి ఉండడంతో చేతికొచ్చే వరకు ఆపాలంటూ రైతు సుధాకర్ కోర్టుకు వెళ్లి స్టేటస్కు తెచ్చుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు కోర్టు ఉత్తర్వుల్ని కూడా లెక్క చేయకుండా ద్రాక్ష తోటను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. 10 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తోందని జేసీబీలతో ధ్వంసం చేసి మొత్తం నేలపాలు చేశారని మండిపడుతున్నారు. తుంపర్తి గ్రామంలో 7.5 ఎకరా పొలం ఉందండి. ద్రాక్ష తోట పెట్టినాము. డిసెంబర్ 30వ తారీఖు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా ఒక 2 ఎకరాలు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారి దౌర్జన్యంతో వచ్చి పీకినారు. ఇప్పుడు ఈ స్టే ఆర్డర్ తీసేసినారని చెప్పి మొత్తం 7.5 ఎకరా ద్రాక్ష తోట, పంటకు వచ్చిన ద్రాక్ష తోట దగ్గర 50-60 టన్నులు ద్రాక్ష తోట మాకు ఇప్పుడు కాపుకు వచ్చే టయానికి 10 రోజులు టైం అడిగినా కూడా ఎవరే కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఎమ్మెల్యే కానీ సహకరించలేదు. మాకు మొత్తం తోటంతా ధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు పథకం పెట్టినారు. మేము ఇక్కడ ఇన్ని వేల చెట్లు గ్రేప్ ద్రాక్ష తోట పెట్టినాము. ఇన్ని వేల చెట్లు ధ్వంసం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. మీరు భూములు బిక్కొని తోటలు లేకోకుండా చేసి మీరు నీళ్ళు ఇస్తే ఏం లాభం వచ్చే మాకు దగ్గర 30 లక్షలు పంట వచ్చే టయానికి మేము 10 రోజులు గడువు అడిగినాము అంతే. అంతకంటే ఏం లేదు. తోట కావాలంటే తీసుకోండి మీరు. 10 రోజులు గడువు అడిగినాము, అది కూడా ఇవ్వకోకుండా మొత్తం తోటంతా ధ్వంసం చేశారు.